హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే దిల్రుబా నుంచి ఒక సాంగ్ అయితే నిన్ననే రావడం జరిగింది అనమాట. సో ఈ రోజు నేను రివ్యూ చెప్పడం జరుగుతున్నాను. సో సాంగ్ అయితే అవుట్ అండ్ అవుట్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. సో సాంగ్ అయితే ఎంత మంచిగా ఉందో, అమ్మో వారు నాయనో ఇలాంటి సాంగ్. సో ఒక లవర్స్ కానీ ఒక సాంగ్ ఎంత మంచిగా ఉందంటే ఇలాంటి సాంగ్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఒక లవర్స్ కి ఒక మంచి సాంగ్ అని చెప్పుకోవచ్చు. అగ్గి పుల్లే అలా గీసినట్టు, నన్ను చూడకే కొట్టినట్టు. అనురాగ్ కులకర్ణి గారు వామో నెక్స్ట్ లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్. మీలో ఇంత టాలెంట్ ఉందా అని ఈరోజు తెలిసిందనమాట. చాలా సాంగ్ పాడారు. సో ఈ సాంగ్ అయితే నాకు వినగా వేము తీయనుండు అంటారు కదా. సో మీ సాంగ్ కూడా మాకు సిద్ధి శ్రీరామ్ సాంగ్ కంటే ఎక్కువగా ఈ సాంగ్ నాకు నచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఈ సాంగ్ అయితే మీకు పక్కా బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ సాంగ్ రాసింది వారు ఎవరో కాదు, భాస్కర్ భట్ల గారు. ఆ లిరిక్ ఏందండి, ఏడు నుంచి తీసుకొచ్చారు. సో మీకు ఎవరైనా లవర్ ఉంటే చెప్పండి మాకు కూడా. సో పాస్ట్ లవర్ ఏమైనా ఉంటే చెప్పండి. వామ్మో ఓర్ నాయను. సో మీరు ఏ విధంగా అంటే నిజంగానే ఒక లవర్కి ఒక పర్సన్ తన లవర్కి తన లవ్ ఏ విధంగా తను తెలియపరుస్తారో ఈ సాంగ్ లో అంత డెప్త్ ఉందన్నమాట. సో తర్వాత ద బిగ్గెస్ట్ మూవీగా ఇది రాబోతుంది అనమాట. కా మూవీ ఒక 50 కోట్లు కొట్టింది కిరణ్ అబ్బవరం గారి కెరీర్లో అని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత వచ్చే మూవీ సాంగ్స్ కానీ సో ఏదైనా ఒక ట్రోల్ మెటీరియల్ అవుతుంది అనమాట. సో ఏదైనా తర్వాత లాంటి ఒక మంచి పక్కడబంది మూవీనే చూస్తారు. సో నేను ఆ విధంగానే చూశాను. సో ట్రోల్ చేద్దామని కాలే అని. సో ఏ విధంగా ఉందని చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది అనమాట. సో ఈ సినిమా రిపీటెడ్ లో ఈ సాంగ్ ని నేను వినడం జరిగింది అనమాట. నిన్నటి నుంచి ఎక్కడ చూసినా అదే సాంగ్ నాకు వినబడుతుంది. అగ్గి పుల్లే గీసినట్టు, అలా చూడకే కొట్టినట్టు. సో భాస్కర్ భట్ల గారికి మనం హ్యాట్సాప్ చెప్పుకోవాలన్నమాట. సో అవార్డు అయినా ఒక ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా అయితే నెక్స్ట్ లెవెల్లో తను ప్లాన్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఇదే కంటిన్యూ స్ట్రీక్ అయితే పక్కా రావడం జరుగుతుంది అనమాట. లిరిక్ చూస్తుంటే ఒక మత్తులో ఎక్కుతుంది అనమాట. సో కొందరికి కొన్ని మత్తు ఎక్కించవచ్చు. నాకు సాంగే మత్తు ఎక్కిస్తుంది అనమాట. ఈ సాంగ్కి అంత పవర్ ఉంది. సో గైస్, లవర్స్ ఏమైనా ఉంటే ఈ సాంగ్ మీకు డెడికేట్ చేయండి మీ లవర్కి. సో ఆ సాంగ్ ఒకసారి వినమని చెప్పండి. ఆ సాంగ్ తనకు నచ్చబోతే నన్ను అడగండి అనమాట. సో మన ఛానల్ మీరు చూస్తూనే ఉంటారు కదా. సో అందుకే చెప్తున్నాను అనమాట. అంత బాగా నచ్చింది ఈ సాంగ్ నాకైతే. ఈ సాంగ్ మీకు కూడా నచ్చుతుంది. మీ ఇంట్లో కూర్చుంటుంది, మీ బెడ్రూమ్ లో కూర్చుంటుంది ఈ సాంగ్ అనమాట. మీ మైండ్ లో పోతుంది, సో మీ దిల్లో పోతుంది, మీ దిల్లుని కదిలిస్తూ ఉంటుంది ఈ సాంగ్ అనమాట. సో ఆ విధంగా ఈ సాంగ్ అయితే ఉండడం జరిగింది. ఈ సాంగ్ అయితే నేను 100% నేను చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను ఈ సాంగ్ కి. సో కిరణ్ అబ్బవరం గారు హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఒక మంచి సాంగ్ అయితే మాకు తీసుకొచ్చినందుకు. సో అలాగే అనురాగ్ కులకర్ణి గారు. సో ఫస్ట్ ఈ సినిమాకు మనం మాట్లాడుకోవాల్సింది మన బీజిఎం స్టార్ శామ్ సిఎస్ గారు. ఆల్రెడీ మన పుష్పకి బీజిఎం అందించారని చెప్పవచ్చు అనమాట. సో తను ఈ సినిమాకు తను మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో ఏ నెక్స్ట్ లెవెల్లో ఊహిస్తుంది అనమాట. సో ఒక పుష్ప తర్వాత తను ఎంత బిగ్ స్టార్ అయ్యారో దానికంటే ముందే ఉన్నారు. సో దానికంటే బిగ్ స్టార్ అవుతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అనమాట. సో శామ్ సిఎస్ గారు మొత్తం మా ఆశలు మొత్తం మీ మీద పెట్టాం. ఆ లెవెల్లో లేదనుకోండి, దాని తర్వాత మీకు ఉంటుంది భజన. సో లిటరల్లీ చెప్తున్నా. సో శామ్ గారు మీరే మాకు ఒక దిక్కు, మాకు శరణం, మాకు ఒక మొక్కు అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు మీ పంతాన్ని వదలకండి, ఈ సినిమాని కూడా వదలకండి అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఇవ్వండి, రెస్పాన్స్ కూడా అదే లెవెల్లో మీరు తీసుకోండి అనమాట. సో ఈ సాంగ్ అయితే నాకు విపరీతంగా నచ్చింది. ఇలాంటి సాంగ్ సో లవర్స్ పదే వింటారనమాట. సో మాటే విన్నదుగా ఆ సాంగ్ ఎంతమందికి నచ్చిందో తెలియదులే కానీ ఈ సాంగ్ అయితే దాన్ని మించబోతుంది. సో విజయ్ దేవరకొండ ఒక డై హార్ట్ ఫాలోవర్ గా చెప్తున్నాను. సో ఆ సాంగ్ మీకు నచ్చిందా లేదా నాకు తెలియదు. చాలా మందికి నచ్చింది. నాకైతే రిపీటెడ్ మోడ్ లో ఇప్పుడు దాకా ఆ సాంగ్ వింటూనే ఉంటుంది అనమాట. సో దానికంటే మించే లెవెల్లో ఈ సాంగ్ ఉండబోతుంది అనడంలో అతిశయోక్తి కాదు. సో ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నారాజ్ రాథోడ్ రివ్యూస్.